మనం ఇప్పుడు సింధు నాగరిక సంబంధించి త్రవ్వకాల్లో బయలుపడినటువంటి ఆ 1000 నగరాల్లో కొన్ని ఇంపార్టెంట్ నగరాలు, ఆ నగరాల్లో ఏమేమి లభించాయి అన్న విషయాన్ని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఆ సింధు నాగరిక సంబంధించినటువంటి త్రవ్వకాల్లో బయలుపడినటువంటి ఆ యొక్క నగరాల్లో మొదటి 6 నగరాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ప్రధానమైనటువంటివి. వాటిలో నెంబర్ 1 ఈజ్ హరప్పా. సో మొట్టమొదటిసారిగా ఏ నగరం త్రవ్వకాల్లో బయలుపడిందంటే హరప్పా. కనుక సింధు నాగరికతని ఏ నాగరికత అని కూడా పిలవచ్చు అంటే హరప్పా నాగరికత. దెన్ మొహెంజోదారో అండ్ దీని తరువాత చెన్హుదారో, దెన్ దీని తరువాత లోథాల్, దెన్ దీని తరువాత కాళీబంగన్, దెన్ దీని తరువాత బన్వాలి. ఇవి ప్రధానమైనటువంటి నగరాలు. వాటిల్లో ఫస్ట్ వన్ మనం హరప్పా అన్నాం. హరప్పా నగరం ఫస్ట్ కనుగొనడం ద్వారా సింధు నాగరికతని హరప్పా నాగరికతని కూడా పిలిచాం. ఈ ఫస్ట్ 6 నగరాల్లో మొదటి 3 నగరాలు పాకిస్తాన్లో ఉన్నాయి, రిమైనింగ్ 3 నగరాలు ఇండియాలో ఉన్నాయి. దెన్ వీటిల్లో ఇవి 6 నగరాలు ఏదో ఒక నది ఒడ్డున ఉన్నాయి. హరప్పా నగరము రావి నది ఒడ్డున, మొహెంజోదారో సింధు నది ఒడ్డున, చెన్హుదారో సింధు నది ఒడ్డున, లోథాల్ ప్రస్తుతం భారతదేశంలోని గుజరాత్లో బొగవా అనే నది ఒడ్డున, కాళీబంగన్ ప్రస్తుతం ఇండియాలో రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున, బన్వాలి సరస్వతి లేదా పురాణ కాలము నాటి నది. సో ఇవన్నీ ఏదో ఒక నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ బిట్స్ ఎలా పడుతున్నాయి అంటే మొహెంజోదారో అనగా సాహిత్యపరమైనటువంటి అర్థం. మొహెంజోదారో అనగా సాహిత్యపరమైన అర్థం, లిటరలీ విచ్ మీన్స్ అంటే మృతుల దిబ్బ, మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్ బాడీస్. ఈ నగరము సింధు నది ఒడ్డున, సింధు నదికి తరచుగా వరదలు వస్తాయన్నది ఒక అభిప్రాయం. కనుక సింధు నదికి తరచుగా వచ్చే వరదల వల్ల ఈ నగరం నాశనమైంది అనగా ఇక్కడ బిట్ ఎలా పడుతుందంటే గివెన్ 9 మీన్స్ 1000 నగరాలలో ఏ నగరము 7 సార్లు వరదలకు గురైనది. సో మొహెంజోదారో 7 సార్లు వరదలకు గురైనటువంటి నగరం. బట్ ఈ నగరాన్ని మనం ఉన్నటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సింధు నాగరికతకు సంబంధించిన మ్యాక్సిమం నగరాలలో అత్యంత పెద్ద నగరము మొహెంజోదారో. మొత్తం పెద్ద నగరాల్లో సింధు నాగరికతకు సంబంధించి ఫస్ట్ వన్ ఈజ్ ద మొహెంజోదారో, సెకండ్ వన్ ఈజ్ ద ధోలవీర, థర్డ్ వన్ ఈజ్ ద బన్వాలి. వాడు ఈ మధ్య కాలంలో మనకు బిడ్స్ ఎలా పడ్డాయంటే సింధు నాగరికతకు సంబంధించి అతిపెద్ద నగరం భారతదేశంలో, సింధు నాగరికతకు సంబంధించి భారతదేశంలో అతిపెద్ద నగరము అనడంతో మనకు రావాల్సిన ఐడియా భారతదేశం అనకుండా సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగరాల్లో అత్యంత పెద్ద నగరం అంటే కళ్ళు మూసుకొని మొహెంజోదారో పెడతాం. మొహెంజోదారో పాటుగా ధోలవీర, బన్వాలి 2-3 ప్లేసుల్లో ఉన్నాయి. మరి ఇక్కడ చివరి లాస్ట్లో ఇండియా అంటాడు. మరి ఇండియాలో ఈ నగర సంబంధించి అతిపెద్ద నగరం అంటంతో టక్కన మన ఐడియా రావాల్సింది ఆ నగరం ధోలవీర. సో మొత్తం అతిపెద్ద నగరాలు 3 నగరాలలో 2-3 ప్లేసుల్లో ఉన్నటువంటి నగరాలు భారతదేశంలో ఉన్నాయి.
ధోలవీర రెండవ పెద్ద నగరం అండ్ బన్వాలి మూడవ పెద్ద నగరం. భారతదేశంలో ధోలవీర నెంబర్ 1, బన్వాలి నెంబర్ 2. సో ఇలా అడుగుతున్నాడు. దెన్ దీని తరువాత చెన్హుదారోకు సంబంధించి ఇందాక మనం అన్నాం ఎక్కడుంది, సింధు అన్నాం. సింధు నది ఒడ్డున. ఇందాక కోటలు లేని ఏకైక నగరము సింధు నాగర్ సంబంధించిన ఏ నగరము, కోటలు 6 మెరక 6 దిబ్బలు లేని, రక్షణ లేని ఏకైక నగరము అంటంతో చెన్హుదారో అన్నాం. ఇప్పుడు అలానే ఈ చెన్హుదారో సింధు నది ఒడ్డునుంది. సింధును తరచుగా వదలొచ్చేది కనుక ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడితే ఏ నగరము 3 సార్లు వరదలకు గురైనది అని మాట్లాడితే, సో చెన్హుదారో 3 సార్లు వరదలకు గురైనటువంటి నగరం. దెన్ లోతాల్. సో లోతాల్, కాళీబంగన్, బన్వాలి ఇండియాలో ఉన్నాయి. వీటిలో లోతాలకు సంబంధించి బిడ్స్ ఎలా పడుతున్నాయి అంటే, భారతదేశం అంటలా ప్రపంచంలో ఆటుపోటుల ఆధారిత టైడల్ బేస్డ్ పోర్ట్, ఆటుపోటుల ఆధారిత ఓడరేవు అంటంతో మన కళ్ళ ముందు ఉండాల్సింది లోతాల్. ఇది నదీ ఆధారిత ఓడరేవు. దీని యొక్క మరొకటి, ఇది ఆర్టిఫిషియల్ ఓడరేవు, బట్ న్యాచురల్ డాక్యార్డ్ కాదు, ఆర్టిఫిషియల్ ఓడరేవు. సో సింధు నాగరికతకు సంబంధించిన ఏకైక డాక్యార్డ్ ఓడరేవు నగరం లోతాల్తో పాటుగా మరి ఒక నగరం కూడా ఉంది, సర్కోటడా, గుజరాత్లో ఉంది. బట్ అది కూడా ఓడరేవు. అయితే అది కేవలం ఓడలు వచ్చి ఆగటానికి మాత్రమే పనిచేస్తుంది. బట్ ఏ రకమైనటువంటి దిగుమతులు ఉండదు. కనుక అది జస్ట్ నౌకాశ్రయమే, పోర్టు కాదండి. అంటే అక్కడ కన్వేయర్ బెల్ట్ అన్నది లేదు. సో దీన్ని బేస్ చేసుకొని సింధు నాగరికకు సంబంధించి ఓడరేవులు మనకు 2 ఉన్నాయి. ఓడరేవు ఇది ఒక్కటి, ఇంకోటి మనకు ఓడలు వచ్చి ఆగే నౌకాశ్రయం ఉంది. ఎక్కడంది అంటే అది గుజరాత్ సర్కోడలో ఉంది. అండ్ ఇది లోతాల్, ఇది కూడా గుజరాత్లో ఉంది. ఇది ప్రపంచంలో ఆటుపోటుల ఆధారిత ఓడరేవుగా మనం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ కాళీబంగన్. దీనికి సంబంధించి బిట్ అడుగుతుంది. కాళీబంగన్ విచ్ మీన్స్ లిటరల్లీ అని మాట్లాడితే సాహిత్యపరంగా దీని అర్థము నల్లగాజులు. సో కాళీబంగన్ విచ్ మీన్స్ అంటంతో నల్లగాజులు. దెన్ బన్వాలి ఇందాక అనుకున్నాం, ఇది 3వ అతిపెద్ద నగరం, గ్రిడ్ సిస్టమ్ పరిధిలోకి రాని ఏకైక నగరం. సో బన్వాలి. ఇవి ఈ 6 నగరాలకు సంబంధించి ప్రధానంగా హల్చల్ చేస్తున్నటువంటి బిడ్స్లు ఈ మధ్య కాలంలో. మరికొన్ని సందర్భాలలో స్టాండర్డ్ పర్పస్లో, ఎప్పుడో గతం నుంచి ఈ నగరాలు ఏ నదుల ఒడ్డులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఈ నది మీన్స్ ఈ నగరాల్లో ప్రధానంగా ఏమేం దొరికాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హరప్పా అంటంతో, హరప్పాలో ఏముందండి, సింధు నాగకు సంబంధించినటువంటి త్రవ్వకాలు బయలుపడిన 1000 నగరాల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ నగరము అన్నాం. ఎక్కడుందండి, రావి నది ఒడ్డునుందండి అన్నాం. ఇంతకు ఈ హరప్పా అన్ని మీన్స్ నగరాల్లో కామన్గా ఉన్న అంశాలతో పాటుగా ప్రత్యేకించి హరప్పా అంటంతో ఏముందంటంతో మనకి 2 వరుసల్లో ఉన్న 6 ధాన్యాగారాలు. సో కొన్ని సందర్భాల్లో 2 వరుసల్లో ఉన్నటువంటి 12 ధాన్యాగారాలు, వాడు 2 వరుసల్లో ఉన్న 6 ధాన్యాగారాలు అన్నా 2 వరుసల్లో ఉన్న 12 ధాన్యాగారాలు ఎక్కడ ఉన్నాయి అంటంతో హరప్పా. సో ఇది మొట్టమొదటి నగరము. దెన్ ఇది ఋగ్వేద ప్రకారంగా మాట్లాడితే ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది. సో ఇది
ఇంద్రుని యొక్క ప్రధానంగా ఆయన పిడుగుపాటు గురైనటువంటి నగరం. సో ఇంద్రుడి యొక్క పిడుగుపాటుకి గురైన నగరాలు రెండు ఉన్నాయి. ఒకటి హరప్ప, రెండు మొహంజదారో. ఇవి రెండు కూడా ఇంద్రుడికి సంబంధించి పిడుగుపాటు గురైనటువంటి నగరాలు. దీనికి సోర్స్ ఏంటంటే ఋగ్వేదం. యాజ్ పర్ ఋగ్వేదం ప్రకారంగా ఈ రెండు నగరాలు ఇలా నాశనమయ్యాయి అని మాట్లాడతాం. సో హరప్ప ఒకటి, రెండు మొహంజదారో. ఇంతకీ మనం మొహంజదారో అంటంతో మొహంజదారోలో సో మెనీ ఎక్కువగా అవశేషాలు మనకు దొరికినటువంటిది ఈ మొహంజదారో ప్రాంతంలో. ఇంతకు ఏమున్నాయి మొహంజదారోలో? రిమైనింగ్ అన్ని నగరాల్లో కామన్గా ఉన్న అంశాలతో పాటు ఇక్కడ ఏమున్నాయని మాట్లాడితే, ఈ పాయింట్ ఆఫ్ విషయంలో మాట్లాడితే, సో మనం ఇందాక మొహంజదారో మృతుల దిబ్బ అన్నాం, 7 times వరదలు గురైన నగరం అన్నాం. ఋగ్వేదం ప్రకారంగా ఇంద్రుని యొక్క పిడుగుపాటు గురైన నగరం అని అన్నాం. సో ఇది అత్యంత పెద్ద నగరం అని కూడా అన్నాం. ఇప్పుడు ఇక్కడ దొరికిన అవశేషాలను బేస్ చేసుకొని ఈ నగరంలో ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ మొత్తాన్ని బేస్ చేసుకొని సింధు నాగరికతకు సంబంధించిన రాజధాని నగరంగా దీన్ని మాట్లాడవచ్చు.